5 పులప్స్ కూడా చేయలేని నేను ఈరోజు 45 పులప్స్ చేసిన ఈ ట్రైనింగ్ స్టైల్తో. అదే ఈమామ్. ఈమామ్ అంటే ఏంది, ఎట్లా చేయాలో మాట్లాడుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు డే 69 ఆఫ్ క్యాలిస్థెనిక్స్. ఈ రోజు సెషన్ మొత్తం పుల్ స్ట్రెంగ్త్ పెంచుకోవడం మీద ఫోకస్ చేసి ప్లాన్ చేసుకున్నా. ఇక ఈమామ్ గురించి చెప్పాలంటే ఏం లేదు, సింపుల్. నువ్వు 5 పులప్స్ ప్రాపర్ గా చేస్తున్నావు అనుకో, దీన్ని బేస్ గా తీసుకొని ఎవ్రీ మినిట్ 5 పులప్స్ చేయాలి. 1 మినిట్ లో 5 పులప్స్ అయిపోయిన తర్వాత నువ్వు రెస్ట్ తీసుకుంటావు. అగైన్ మళ్ళీ నెక్స్ట్ మినిట్ స్టార్ట్ అయినప్పుడు అగైన్ 5 పుల్అప్స్ చేస్తావు. సో ఇట్లా 10 to 15 మినిట్స్ ఇంకా ఎక్కువ టైం వరకు కూడా చేయొచ్చు బేస్డ్ ఆన్ యువర్ స్ట్రెంగ్త్. 10 మినిట్స్ వరకు 5 పుల్అప్స్ చేస్తే ఎవ్రీ మినిట్ టోటల్ 50 పుల్అప్స్ అవుతాయి. నాకు కూడా నీలాగానే క్రేజీగా అనిపించింది, అందుకనే ట్రై చేసిన. మస్ట్ ఎఫెక్టివ్ గా ఉండే. నువ్వు కూడా ట్రై చేయాలనుకుంటున్నావు కదా, కానీ ఈ టైమింగ్ ఇవన్నీ ఎట్లా ట్రాక్ చేస్తావు మరి? సో ఏం లేదు, సింపుల్ గా గూగుల్ బ్రౌజర్ లోకి పోయి ఈమామ్ టైమర్ అని టైప్ చేయి. ఇప్పుడు సెకండ్ లింక్ కనిపిస్తుంది కదా, దాన్ని ప్రెస్ చేసుకో. దాని తర్వాత నీకు ఇక్కడ నంబర్ ఆఫ్ మినిట్స్ కనిపిస్తుంది కదా, నీ స్ట్రెంత్ ని బట్టి ఎన్ని మినిట్స్ చేయగలుగుతావో అన్ని మినిట్స్ రాసుకో. దాని తర్వాత ఇక్కడ స్టార్ట్ బటన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయి. ఇప్పుడు స్టార్ట్ బటన్ క్లిక్ చేసిన తర్వాత నీకైతే ఇట్లా బీప్ సౌండ్ వచ్చుకుంటా అన్ని కనిపిస్తూ ఉంటాయి. సో దీని అకార్డింగ్ గా నువ్వు వర్కౌట్ అయితే ప్లాన్ చేసుకో. అండ్ ఎవ్రీ మినిట్ కి నీకైతే బీప్ సౌండ్స్ కూడా వస్తూ ఉంటాయి. ఇంకా ఇలాంటి ట్రైనింగ్ టెక్నిక్స్ చాలా ఉన్నాయి క్యాలిస్థెనిక్స్ లో చేయడానికి. సో మెల్లిమెల్లిగా అన్ని కవరప్ చేయడానికి ట్రై చేస్తా. మిస్ అవ్వద్దంటే కంపల్సరీ అకౌంట్ ని ఫాలో చేసుకో. అండ్ కంటెంట్ నచ్చితే లైక్ చేయి. అండ్ ఈ రోజుకైతే ఇంతే. సైనింగ్ ఆఫ్ ఫర్ ద డే. మళ్ళీ రేపు కలుద్దాం. బాయ్.